హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓట్స్తో ఉప్మా చేసుకుందాము. ఇది చాలా వెరైటీగా బాగుంటుంది. ఇది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, డైటింగ్ చేసేటోళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా వెయిట్ తగ్గుతారు, ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఒక కప్పు ఓట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి చాలా అంటే చాలా మంచి హెల్త్కు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీ రోజు మార్నింగ్ దీంతో టిఫిన్ చేసుకుంటే తొందరగా తగ్గుతారు. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇది దగ్గరకు వచ్చే వరకు, అంటే నీళ్ళు ఎక్కే వరకు ఉడికించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. మీరు కూడా వెయిట్ తగ్గాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి డైలీ. ఇంతేనండి, మంచిగా ఉడికింది. దీన్ని ఒక పక్క పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. దీన్ని మంచిగా గిలకొట్టి లైట్గా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి గిలకొట్టుకోవాలి. ఎండాకాలం చాలా మంచిది హెల్త్కి. ఇది ఎండాకాలం కాకుండా మిగతా వర్షాకాలం, చలికాలం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ పెరుగును మంచిగా అందులో కలిసే విధంగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 చెంచా ఉప్పు, అంటే మీకు టేస్ట్ తగ్గట్టుగా. ఉప్పు ఎక్కువ తింటోళ్ళు ఉంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు. తక్కువ తింటోళ్ళు 1/2 చెంచా వేసుకోవచ్చు, మీ రుచికి తగ్గట్టుగా. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలు ఆడంగానే కొద్దిగా జీడిపప్పు, అంటే ఒక 5-6 జీడిపప్పు వేసుకోవాలి. ఇది మంట స్లిమ్లో పెట్టుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక క్యారెట్ను సన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ హెల్తీ రెసిపీ కాబట్టి క్యారెట్ కూడా మంచిగా హెల్త్కి మంచిది. ఒక చిటికెడు ఉప్పు వేస్తే క్యారెట్ మంచిగా మెత్తబడుతుంది. అంతేనండి, ఒక 2 నిమిషాలు వేయించేసి అందులో కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా ఈజీగా వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. ఎంతో కమ్మగా, రుచిగా ఓట్స్ ఉప్మా. థ్యాంక్ యూ, మీ వెంకటరెడ్డి.